చూపెడతా ఓకే. హృదయపూర్వక నమస్కారం. ఈరోజు భూపాలపల్లి పట్టణంలో పార్టీ బలోపేతానికి 2 వార్డులలో పర్యటించాలని చెప్పి పర్యటన మొదలుపెట్టినాం. ఇదే సందర్భంలో చాలా రోజుల నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా భారత రాష్ట్ర సమితి అధికార పార్టీ పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎన్నికల హామీలు అమలు చేయమని 6 గ్యారెంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చి కూడా 13 నెలలైంది. ఇప్పటి వరకు కూడా ఏ ప్రధానమైనటువంటి హామీని, ఏ గ్యారెంటీని కూడా అమలు చేయలేదు. మరి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ వేదిక మీద, అసెంబ్లీ బయట ప్రభుత్వాన్ని ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. చివరికి రాజ్యాంగబద్ధంగా రేపు ఇప్పటికే సర్పంచుల యొక్క పదవీ కాలం ముగిసి దాదాపు 11 నెలలు దాదాపు అయిపోయింది. అదేవిధంగా రేపు జనవరి 20వ తారీఖు 26వ తారీఖు మున్సిపల్ కార్పొరేషన్ల మున్సిపల్ చైర్మన్ల యొక్క పదవి కాలం కూడా ముగిపోతూ ఉన్నది. ప్రభుత్వానికి అనివార్యమైనటువంటి పరిస్థితి. ఎన్నికలు అనేటివి అనివార్యంగా పెట్టాలి. ఒకవేళ పెట్టలేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు, మండల ప్రజాపరిషత్తులకు, జిల్లా ప్రజాపరిషత్తులకు, అదేవిధంగా మున్సిపాలిటీస్కి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం అందకుండా పోయే దుస్థితి వస్తుంది. కాబట్టి ఎన్నికలు అనేటివి పెట్టాలి. మరి పెట్టడానికి ప్రభుత్వానికి గత్యంతరం పరిస్థితులు ఎన్నికలు పెట్టాలి. కాబట్టి ఇచ్చిన హామీలు ప్రధానమైనటువంటివి గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు ఇవ్వకుండా గ్రామాలలోకి తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికే రైతుల నుంచి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత చవిచూస్తూ ఉన్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆయన సర్వే చేయించుకున్నాడు. మా ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉన్నది అంటే ప్రజలందరూ కూడా ఫెయిల్ మార్కులు వేసేసి ఈ ప్రభుత్వానికి మరి ప్రజలలో పూర్తి వ్యతిరేకత ఉందని ఆయన ఎవరైతే ఈ ఏజెన్సీతో అయితే సర్వే చేయించుకున్నాడో వాళ్ళందరూ కూడా మీ ప్రభుత్వం తీరు పట్ల బాగాలేదు, మీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పినప్పుడు గత్యంతరలేని పరిస్థితులలో నిన్న క్యాబినెట్ సమావేశం పెట్టి ఆ రోజు అన్నాడు రేవంత్ రెడ్డి గారు, వరంగల్ వేదిక మీద రైతు డిక్లరేషన్ అనేటువంటిది అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రైతుల డిక్లరేషన్లో రైతులకు అనేక హామీలు గుప్పియడం జరిగింది. 10,000 రూపాయల రైతు బంధు ఎట్లు ఇస్తారండి? నేను వస్తే 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా. ఇది బుచ్చం వేసినట్టు 10,000 ఏంటంటే 15,000 ఇస్తా అన్నాడు. ప్రజలు నమ్మిళ్ళు ఇస్తాడు కావచ్చు, ఒక ఓటే కదా ఇద్దామని వేసిండ్రు. మరి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్తగా రైతు బంధు ఇవ్వలే. ఆ రోజు ఇచ్చినవి కూడా కేసీఆర్ గారు ఎన్నికల ముందు మరి అకౌంటర్లో జమ చేసిన డబ్బులు కొట్టాలనుకునే సందర్భంలో ఎన్నికల సంఘం అనుమతించిన తర్వాత కొద్దిమంది అకౌంట్లో పడే ముందు ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేటువంటి హరీష్ రావు గారు రేపటి నుంచి మీ దగ్గర టింగ్ అని అంటది అన్నారు. ఇక టింగ్ అన్నది అంటే ఇక డబ్బులే కదా అని చెప్పి మళ్ళీ కంప్లైంట్ చేసి ఆ రోజు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు ఏకమై అవి రాకుండా ఆపిండ్రు. అవి మాత్రమే ఇచ్చాడు తప్ప ఇప్పటికీ అందులో ఇస్తానన్నటువంటి 23 యాసంగికి రావాల్సినటువంటి 2,500 ఇవ్వలే, 24 రావాల్సినటువంటి 7,500 మరి అవి రాలేదు. 24 మరి రావాల్సినటువంటి ఏంటంటే 1 ఎకరానికి ఈ ప్రభుత్వం 17,500 రూపాయలు రైతు భరోసా కింద ఇవ్వలేదు. మరి ఆ రకంగా లెక్క చూసినట్టయితే ప్రభుత్వం మరి 1 ఎకరానికి 17,500, 2 ఎకరాలకు 35,000, 3 ఎకరాల వాళ్ళకి 52,500, 4 ఎకరాల వాళ్ళకి 70,000, 5 ఎకరాల వాళ్ళకి 87,500, 6 ఎకరాల వాళ్ళకి 1,05,000, 7 ఎకరాల వాళ్ళకి 1,22,000. ఈ రకంగా రైతులకు మరి ఇవ్వాల్సినటువంటి రైతు బంధును ఎగ్గొట్టడం జరిగింది. అంతేకాదు దీంతోపాటు రైతులకు సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీ
ఇప్పటి వరకు కేవలం అతి తక్కువ కొద్ది మంది మాత్రమే అయినాయి. ఆ రోజు ఏం చెప్పిండు, నేను అధికారంలోకి వస్తే మీరు కేసీఆర్ బ్యాంకు రుణాలు మాఫీ చేస్తున్నారు, డబ్బులు పడుతున్నాయి కదా, ఇప్పుడే అర్జెంటుగా బ్యాంకులలో ఓన్లీ మళ్ళా 2 లక్షలు తెచ్చుకోండి, నేను 2 లక్షలు ఇట్లా ఎక్కుతా 9 నాడు మీ అందరి అకౌంట్లలో 2 లక్షలు పడతాయి అన్నాడు. మరి ఈరోజు వరకు 2 లక్షల రుణాల విషయంలో 2,10,000 ఉన్నాయి, 2,20,000, 2 లక్షలు ఇవ్వచ్చు కదా. ఆ 2 లక్షలు నువ్వు ఇస్తే మిగతా వాళ్ళు బ్యాంకులలో రైతులు కట్టుకుంటారు. కానీ 2 లక్షలు దాటిన వాళ్ళకి ఎవరికి ఇవ్వనని చెప్పి ఈరోజు చాలా నిర్మోహమాటంగా నిస్సిగ్గుగా ఇవ్వనని చెప్పి ఈరోజు బుకాయింపు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వానికి మీ ద్వారా మరి విజ్ఞప్తి ఏంటంటే, ఇంకా నిన్న మొన్నటి వరకు అయితే ఇంకా చాలా చేయాలనుకున్నాడు. ప్రజలు ఊరుకుంటేట్లేరు, ప్రతిపక్ష పార్టీ కూడా ఊరుకోలేదని చెప్పి కొద్దిగా వెనుకకు తగ్గి ఏం షరతులు పెట్టకుండానే ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే, పాత బాకీ కూడా ఇవ్వు, బాకీ పడ్డ రైతులకు పడ్డ బాకీ పైసలు ఇవ్వు, 2 లక్షల రుణమాఫీ చెయ్యి. నువ్వు ఈరోజు ఏమన్నావు 15,000 రూపాయలు అన్నావు, ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏంది 12,000 ఇస్తా అంటున్నాడు, ఒకటే 1,000 పెంచుతా అంటే ఇట్లా 3,000 రూపాయలు లోపలికి ఇస్తా ఉన్నాడు రైతుకు. అంటే 12,000 ఇస్తే 3,000 రూపాయలు, 15,000 రూపాయలు అన్నదానికి 3,000 నష్టం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు రైతులతో పాటు వృద్ధులు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు, అయ్యకిస్తా అవ్వకిస్తా ఇద్దరికి ఇస్తా 4,000 ఇస్తా, ఎవ్వరు ఈ ముసలమ్మకి ఇస్తా, ముసలానికి ఇద్దరు పంచాయతీ అవుతా, నేను పంచాయతీ తీస్తాను. ఎప్పుడు తీస్తావు ఆయన? ఇప్పటి వరకు నువ్వు అధికారంలోకి వచ్చి 13 నెలలైనా కొత్త పెన్షన్ ఒక్కటి రాలే. ఈ మధ్యకాలంలో భర్తలు చనిపోయిన వితంతువులకు కావచ్చు, వయసు పెరిగినటువంటి వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు పెంచుతున్నటువంటి పెన్షన్ ఇప్పటివరకు రాలేదు. కాబట్టి దీని విషయంలో కూడా మరి నీ యొక్క ప్రకటన ఉండాలి, తక్షణమే వీరికి పెంచుతానన్న డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి భారత రాష్ట్ర సమితి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక మీరు ఇదే పద్ధతిలో నిర్లక్ష్యంగా వివరిస్తే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగడతాం. మీరు ఏదో యొక్క మరి ఆశతోటి ఎన్నికల్లో గెలవాలనే ఆశ కొరకు మాత్రమే ఇస్తున్నారు. ఎన్నికలైనాక మళ్ళీ నీ యొక్క నిజ స్వరూపం ఏందో ప్రజలకు అయోమయమైన పరిస్థితి. కాబట్టి నీ ప్రభుత్వాన్ని నీడలాగా వెంబడించి ప్రతి నిమిషం కూడా ఈ యొక్క రైతు బంధు పాత బకాయిలు ఇచ్చేదాకా 15,000 ఇచ్చేదాకా భారత రాష్ట్ర సమితి ఊరుకోదు. భూపాలపల్లి జిల్లా పక్షాన కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇచ్చి తక్షణమే మరి ఇస్తేనే సరే, లేకపోతే మాత్రం రైతుల పక్షాన మా పోరాటాన్ని కొనసాగిస్తామని, అదేవిధంగా బోనస్ విషయంలో కూడా సన్నవడ్లకు దొడ్ల వడ్లకు ఇస్తా అన్నాడు. మరి ఇప్పటివరకు సన్నవడ్లు అంటుండే అవి కూడా సక్రమంగా పడతలేవు. అవి కూడా తక్షణమే సన్నవడ్లకు డబ్బులు ఇవ్వాలి, దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.